పవన్ కళ్యాణ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మంచి అతను అందరికి హెల్ప్ చేస్తాడు, లేని వాళ్ళకి సహాయం చేస్తాడు, పేదలకి చూసుకుంటాడు, ఎక్కడ ఏం జరిగినా ఆయన ముందుంటాడు. సో ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తున్న డబ్బులు కూడా ప్రజలకే దానం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది సాయం చేస్తుండగా. ఓకే, ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటండి మీకు? హెల్ప్ చేయడం అందరికీ. సో ఎంత హెల్ప్ చేసిన కళ్యాణ్ గారి మీద బురద చల్లుతున్నారు కొంతమంది, సో దానికి ఏమంటారు? వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు ఆయన మంచితనం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. చేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. సో మనం చూస్తున్నాం మేడం, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా ల్యాక్స్ ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు, సినిమాలు కూడా పక్కన పెట్టి. సో ఎలా అనిపిస్తుంది? మంచి అతను అనిపిస్తుంది, ఇంకా దేవుళ్ళలాగా. రాబోయే రోజుల్లో సీఎం అవుతాడా? అవుతాడు, కంపల్సరీగా అవుతారు ఆయన. సో అదర్ రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఈయన నిజాయితీగా బాగా కనిపిస్తుంది అందరికంటే, ప్రజలకు బాగా సాయం చేయాలని. అందరూ అట్లా కనబడట్లేదు. కళ్యాణ్ గారిని అంటే ఏ ఇన్సిడెంట్లో మీకు నిజాయితీ పరుడు అంటే కళ్యాణ్ గారు అనిపించింది? ఏదంటే అన్నిట్లో ఇప్పుడు మొన్న ఒక అతను చనిపోతే ఆయనకు సాయం చేసిండు, అట్లా అనిపిస్తుంది. ఇక ముందు ఇక అందరికి హెల్ప్ చేయడం మంచి అతను అనిపిస్తుంది. ఇంకా సార్ కాదు మేడం, మనం చూస్తున్నాము మోడీ గారు ఎంతమంది సీఎంలు ఉన్నా కళ్యాణ్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. ఎందుకు అలా? ఎలా? ఆయన మంచి ఆయన కాబట్టి వస్తారు, అందరు మంచిగా సాయం చేస్తారు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం చెప్తామని థ్యాంక్స్ చెప్తాం సార్కి. సో రాబోయే రోజుల్లో సీఎం అయితే మీరు ఓటేస్తారా? వేసాం కంపల్సరీగా మా ఓటా సార్కి. ఓకే, మీరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఆయనే ఇప్పుడు సారే. థ్యాంక్ యూ మేడం.